ఈ పర్సులో ఫోన్లో కొట్టుకుంటూ పోతే ఎప్పుడు సెటిల్ అవుతాం అల్లుడు? ఏదైనా పెద్దగా చేసి సెటిల్ అయిపోవాలి మామ. అల్లుడు ఒంటి మీద ఎంత ఉందంటే బ్యాగ్ లో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం. నమస్తే అండి. నమస్తే నమస్తే. బ్యాగ్ ఇక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళొద్దామంటే ఇక్కడ ఎవరిని చూసినా దొంగ వాళ్ళ ఉన్నారు. మీరు మాత్రమే మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. 1 సెకండ్. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి ఆ మంచితనం అలవాటు అయిపోయింది. కాస్త బ్యాగ్ చూస్తూ ఉంటారా, నేను వెళ్ళొస్తాను. నమ్మకంతో ఇవ్వమ్మా, జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి. లచ్చిందేవి మామ 7 వారాలు కాకపోయినా 3 వారాలు నాగలేని ఉంటే వెంటనే ఓపెన్ చేసేస్తాను. అల్లుడు, ఏంటి లచ్చిందేవిని ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయకూడదు, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఎంతనంటవా? హరో హరా అత్తిలిచిరపరా. అంత కంగారుగా వెళ్తున్నారు, బ్యాగ్లో ఏముందిరా? బ్యాగ్లో ఏముంటాయి సార్, బట్టలు ఉంటాయి. నువ్వు ఆగల్లుడు. ఏముంటాయి మీకు ఎందుకు చెప్పాలరా? అసలు ఎవర్రా మీరు? ఎస్ఐ గారా? సారీ సార్, తెలియకనేసాం. నాటకాలు ఆపి బ్యాగ్లో ఏమున్నాయి చెప్పండి రా. నిజంగా బట్టలే ఉన్నాయి సార్. బట్టలు అయితే కంగారుగా ఎందుకు వెళ్తున్నారా? ట్రైన్ వెళ్ళిపోతుందని స్టేషన్కి వెళ్తున్నాం సార్. స్టేషన్ అయితే ఇటు ఎక్కడికి రా. సారీ సార్, ఈసారి ఇటే వెళ్తాం. రాలుడు. రేయ్ రేయ్, ఇలా చెప్తే అంటారా కానీ దిగి చెక్ చేయి. సార్ సార్ ఉండే 2 బొక్కలు మీరు ఏం చూస్తారు సార్? నువ్వు ఆడవు కదా మామ. సార్ గంజాయి సార్. గంజాయి ఏంటి అల్లుడు? హలో, అవునా? సరే సరే. ఇలా ఇరికిచ్చేసేసింది. పెద్ద ఎరిపప్పు అనుకున్నాం కదా మామ. ఎవరి పప్పులో ఒక్కసారి ఊహించుకో. తెలియని వ్యక్తులు ఎవరైనా బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ ఇస్తే దయచేసి తీసుకోవద్దు. అలానే రోడ్ల మీద కానివ్వండి, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వంటి పబ్లిక్ ప్లేసెస్లో అనుమానాస్పదమైన బ్యాగులు లేదా ఎటువంటి వస్తువులు కనిపించినా సరే మీ దగ్గరలో ఉన్న పోలీస్ వారికి అయితే ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.